పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు మనం ఏదో ఒక పని చేసుకుంటే ఓర్వలేక బాధ పెట్టే వాళ్ళు ఉన్నారంటే మనలో ఏదో ప్రత్యేకత ఉందని అర్థం. ఆ ప్రత్యేకత ఏంటో తెలుసుకొని మనం కష్టపడితే ఖచ్చితంగా ముందుకు వెళ్తాం. విజయం అనేది మన దరికి చేరుతుంది. అదే కాక వాళ్ళేదో అంటున్నారు వీళ్ళేదో అంటున్నారు మనం ఆగిపోతే మనం మన ఓటమిని ఒప్పుకున్నట్టే. వాళ్ళను మనం గెలిపించిన వాళ్ళం అవుతాము. అలా అని నేనైతే ఎవరి మాటలు వినను, ఎవరు ఏమన్నా పట్టించుకోను. నేనేమనుకున్నానో అదే పని చేస్తాను. ఎందుకంటే వాళ్ళెవరూ నా పిల్లలకు ఒక పూట తిండి పెట్టరు కదా. నేనైతే ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎవరిని బాధ పెట్టను. అలా అని ఎవరైనా నా ఫ్యామిలీ జోలికి వస్తే అస్సలు ఊరుకోను. అయినా ఈ సోదంతేంది మాకు చెప్తుందని అనుకుంటున్నారా? ఏం లేదండి, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా కదండి. ఇక మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, ఇక నేను వింటనే ఉంటా. వాళ్ళకి అదే పని, నాకు ఇదే పని. ఇంకా వాళ్ళు మొరిగినప్పుడల్లా నేను ఒక వీడియో చేసి పెట్టాల్సిందే, వాళ్ళ తిక్క తింపాల్సిందే. ఇప్పుడైతే పిల్లల్ని రెడీ చేశానండి. పెద్ద పాపకు జుట్లు వేయడం అయిపోయింది. ఈమె మా చిన్న పాప అండి, అందగత్తే. ఇక ఇద్దరు పిల్లలు అయితే రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోతున్నారండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మౌనితో ముచ్చట్లు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.